నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. సో భవానీ గారు, మీరు అరటికాయ పల్లి వేపుడు అన్నారు కదా? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటికాయ పల్లి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, పల్లీల పొడి 1/2 కప్పు, మినప్పప్పు 1 టీ స్పూను, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకే అండి, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఒకసారి ఇది వెలిగించేసి ఒక 2-3 స్పూన్స్ మనకు కావాల్సినట్టు, ఎక్కువ అనిపిస్తే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ. ఆయిల్ వేడెక్కగానే ఫస్ట్ నేను తాలింపు వేసేసి పక్కకు పెడుతున్నాను. ఓకే ఓకే, ఎందుకంటే మన అరటికాయ ఫ్రై అయ్యేసరికి ఇది మాడిపోతుంది, టేస్ట్ ఉండదు. ఓకే, జీలకర్ర, 1 ఎండుమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి, 2-3 కరివేపాకు రెమ్మలు చాలు, ఎక్కువ అవసరం లేదు. అది అవ్వగానే ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకోవడమే. ఈ 3 సరిపోతాయా? చాలండి. ఇది తీసి ఇలా పక్కకు పెట్టేసుకుంటే లాస్ట్లో వేస్తే మనకి ఆ మాడు వాసన అలాంటివి ఉండవు, లేకపోతే ఒకలాగా మాడిన వాసన వస్తుంది కదా. ఓకే, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి, ఇప్పుడు ఎక్కువ అవసరం ఉండదు, కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కేసాక నేను ఇక్కడ అరటికాయ ముక్కలు కొంచెం చిన్నగా కట్ చేశాను. ఓకే, వాటర్లో సాల్ట్లో వేసి పెట్టాలి. ఓకే, ఎందుకంటే ఆక్సిడైజ్డ్ అయిపోయి నల్లబడిపోతాయి. ఓకే, అరటికాయ. ఓకే, వాటర్ తీసేసి కలిపేసుకోవచ్చు. మిగతా ముక్కలు కూడా వేస్తాను, అది చిటపటలాడుతుందని ఆపాను. కొంచెం ఫ్రై చేసేసుకుని లైట్గా వేడవ్వగానే కొంచెం ఒక చిటికెడు, తక్కువలో తక్కువ ఉప్పు, ఎంత తక్కువ అయితే అంత తక్కువ ఉప్పు వేసిన తర్వాత కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఒక 2 మినిట్స్, ఎక్కువ టైం పట్టదు. ఇవి మగ్గాయా అండి? ఒక్కసారి చూద్దాము. థ్యాంక్ యూ. కొంచెం అరౌండ్ 80% అయిపోయింది, అయిపోయింది. ఓకే, సో మిగతా ప్రాసెస్ అయిపోయే లోపల ఇది అయిపోతుంది. మీరు మూత పెట్టేసేయండి. అదేదో కారం రెడీ చేశారు. అవునండి, ఇది యాక్చువల్లీ ఇంపార్టెంట్. కారంలో మనకు కావాల్సినవి, ఇది మసాలా కారము, ఏ ఫ్రైకైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ లిటరలీ మనము ఇడ్లీకి, దోశకి, వాటిలో కూడా బాగుంటుంది. ఏం వేసారు అందులో? ఎండుమిర్చి మనకు కావాల్సినంత ఘాటుగా. ఓకే, 2-3 వెల్లుల్లి రెబ్బలు. ఓకే, ఇది కూడా ఐదర్ మీరు పొట్టు తీసుకోవచ్చు, లేకపోతే అట్లనే వేసుకోవచ్చు. పొట్టు తీయకపోతే ఇంకా రుచి ఉంటుందని మా అమ్మ అంటారు. సో అదొకటి. కొంచెం జీలకర్ర. ఆప్షనల్ వచ్చి ఒక 2 మెంతులు అండి, అది ఆప్షనల్. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కావాలంటే మెంతులు 2-3. ఓకే, కారం బట్టి మనం చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకు అంటే నిలువ ఉంటుంది అది. ఓకే, అవి కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుని వితౌట్ ఆయిల్, షాలో ఫ్రై చేసుకుని మనం మిక్స్ చేసుకోవచ్చు. పాన్ మీద కూడా చేసుకోవచ్చు అండి వితౌట్ ఆయిల్, ఆర్ మైక్రోవేవ్ లో 30 సెకండ్స్. ఓకే, ఒకటే ప్రాబ్లం ఏంటంటే మైక్రోవేవ్ లో ఎండుమిర్చి ఘాటు రావచ్చు, సో అవాయిడ్ చేయగలిగితే చేయొచ్చు, లేకపోతే 30 సెకండ్స్ చాలా తొందరగా అయిపోతుంది. ఓకే, కొంచెము మనము హీట్ తగ్గిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవడమే. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫైన్ గ్రైండ్ అవుతుంది, పౌడర్ ఇట్లా ఉంటుంది, చాలా ఘాటు ఉంటుంది. ఓకే, ఐదర్ కర్రీస్ లో వేసుకోవచ్చు, సాంబార్ లో వేసుకోవచ్చు, సాంబార్ లో వేసుకోవచ్చు, ఫ్రైస్ అయితే ఇంకా అసలు తిరగలేదు. ఓకే, ఇది అయిపోయిందండి, చూస్తామండి. అండి అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏంటి? కొంచెం అట్లా కలిపేసి, నేను ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదా, ఎందుకంటే మగ్గడానికి దీంట్లో సరిపడే సాల్ట్ ఉంది. సో మనకి ఇది వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అయిన తర్వాత కొంచెం ఇది వేసుకోవాలి, సరిపోయినంత వేసుకోవాలి, ఘాట్ ఎక్కువ ఉంటుంది, సో చూసుకోవాలి కొంచెం. నేను జస్ట్ దీనికి సరిపోయేంత వేసాను. ఓకే, ఇవన్నీ కొంచెం కలిపేసుకుని బాగా, అండ్ హైలో చేసుకోవద్దు, సిమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే ఘాట్ వచ్చేస్తుంది మనకి. ఇది కొంచెం కలిపాక ఇంకొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు, ఇంకొంచెం వేస్తాను. ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటేనే దీనికి రుచి అండి. మీరే ఎక్స్పెరిమెంట్ అయితే? ఇది యాక్చువల్లీ మమ్మీ మదర్ చేస్తారు, నేను కూడా చేస్తాను, కానీ నేర్చుకుంది మాత్రం మమ్మీ దగ్గరే. ఇది ఇట్లా అయిపోయిన తర్వాత కొంచెం సిమ్లోనే ఉంచండి. ఇది పల్లీల పొడి అండి, మీరు పల్లీలు మామూలుగా ఫ్రై చేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే అంతే. ఓకే, కొంచెము ఎక్కువ వద్దు,
ఎందుకంటే ఇది చప్పబడిచేస్తుంది, చప్పగా అయిపోతుంది. సో కొంచెం ఎక్కడైనా టేస్ట్ తగిలేట్టు పల్లీలు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 30-40 సెకండ్స్ కంటే ఎక్కువ అవసరం లేదండి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రైడ్ పల్లీలు కాబట్టి. కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు ఈ స్టేజ్లో, బట్ ఆప్షనల్ ఇది. ఓకే, అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇక్కడ నేను ఒక విషయం మర్చిపోయాను చెప్దామని. కొంతమంది తాలింపులు మినపప్పు ఇష్టపడతారు, పంటి కిందకి వస్తుంది, కరకర బాగుంటుంది. నేను వేయలేదు, కానీ మీరు ఫస్ట్ తాలింపు వేసాను కదా, దాంట్లో కొన్ని వేసుకుంటా కూడా అదొక డిఫరెంట్ రుచి అండి. వేసుకుంటే వేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోవచ్చింది. కొంచెం డ్రైగా ఉంటుంది, ఎందుకంటే నేను ఆయిల్ ఆల్రెడీ తీసాను కాబట్టి మరి ఆయిల్ ఎక్కువ అయిపోతుంది అని నేను వేయలేదు. సర్వింగ్ డిష్లో తీసేయచ్చు, సర్వ్ చేసుకోవచ్చు అండి. కొంచెం తాలింపు ఇందాక వేసుకున్నా కదండి, అది పైనుంచి వేసుకుంటే సరే. అరటికాయ పల్లి వేపుడు రెడీ అండి. అరటికాయ పల్లి వేపుడు రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ పల్లి వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేయించి ఉప్పు వేసి మిక్సీ పట్టి కారం పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వాటిని వేయించి పోపు మిశ్రమం ప్రక్కనుంచుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి అరటికాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న కారం పొడి, పల్లీల పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుండి పోపు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ పల్లి వేపుడు రెడీ. రాజుగారు, భవానీ గారు చేసిన అరటికాయ పల్లి వేపుడు. ఓకే, ఆ పొడి వేస్తారు కదా, సో ఆ పొడి బాగా తెలుస్తుంది, ఆ ఫ్లేవర్ అనేది. కొంచెం పై లేయర్ బనానా కొంచెం క్రంచీగా ఉండి లోపల మంచి సాఫ్ట్గా చాలా బాగుంది. సో ఈరోజు ఇద్దరు కూడా బాగా చేశారు. ఓకే, సో ఏంటంటే మెయిన్ ఇది కూడా సైడ్లో పెట్టుకోవచ్చు, పచ్చడి కూడా సైడ్లో తినడానికి చాలా బాగుంటుంది. సో 2 ఐటమ్లు హ్యాపీగా మనం ట్రై చేసుకోవచ్చు. ఇద్దరిలోకి బెటర్గా ఉల్లికారం. భారతి గారు ఉల్లికారం పచ్చడి. కంగ్రాచులేషన్స్ భారతి గారు, కంగ్రాచులేషన్స్, మీకు కూడా చాలా బాగుంది. సో భారతి గారికి ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్స్. భవానీ గారు, ఈటీవీ అభిరుచి నుంచి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేసేయండి. మీకోసం ఇప్పుడు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమంది పూరీలు చేస్తే అలా చేత్తో పట్టుకుంటే అలా తునిగిపోతూ ఉంటాయి, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతూ ఉంటాయి, అంత సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఎలా చేస్తారా అనుకుంటాం కదా, అందుకే కదా ఈ చిట్కా చెప్తున్నాను. ఈ చిట్కా విని మీరు కూడా ఫాలో అవ్వండి. పూరి పిండి కలుపుకునేటప్పుడే కొద్దిగా పాలు వేసుకుని, వేడి నీళ్ళు వేసుకుని పూరి పిండి కలుపుకొని కాసేపు ఒక గంట, అరగంట పాటు అలా ఉంచేసి దాని తర్వాత కనుక పూరి చేసుకున్నట్లయితే మీకు కూడా సాఫ్ట్గా ఉండే పూరీలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చారు తయారు చేసుకునేటప్పుడు మరింత టేస్ట్ దానికి యాడ్ అవ్వాలనుకోండి, 1-2 బెండకాయలను కట్ చేసి ఈ చారులో వేసుకుని ఉడికిన తర్వాత తిన్నట్లయితే చారు మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఎంజీఆర్ మసాలా వారి చిట్కా. మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలామంది ప్రిపేర్ చేసుకుని నిల్వ ఉంచుకుంటూ ఉంటారు. మరి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా రోజుల వరకు తాజాగా ఉండాలి, నిల్వ ఉండాలి అంటే వాటిని రుబ్బుకునే ముందే కొద్దిగా దూరగా వేయించుకుని కనుక అల్లం వెల్లుల్లి రుబ్బుకున్నట్లయితే ఈ పేస్ట్ స్టోర్ చేసుకున్నా కూడా చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో లైఫ్ ఎంత బిజీ అయిందంటే అసలు వండుకోవడానికి తీరికుండదు, తినడానికి తీరికుండదు. మరి ఇలాంటప్పుడు వండుకోవాలి అంటే కాస్త టైం పెట్టాలి కదా. మరి టైం లేనప్పుడు ఏం చేయాలి అంటే ఉల్లిపాయలు ఇలాంటివి వేయిస్తూ ఉంటాం కదా, కాస్త బేకింగ్ సోడా కనుక అందులో వేసామనుకోండి చాలా ఫాస్ట్గా ఉల్లిపాయలు వేగిపోతాయి. తొందరగా కూర వండుకొని మన పనులకు మనం వెళ్ళిపోవచ్చు.